ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే సార్, బాగుంది. సో చెప్పండి సార్. సంజయ్ చెప్పండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారు సార్? రాజు సార్ బాగున్నాం సార్. మీరు బాగున్నారా? బాగున్నాం సార్. సార్, టోకన్ స్టేకింగ్ లో విత్డ్రాల్ ఎంతవరకు వచ్చాం సార్? టోకన్ స్టేకింగ్ స్టేకింగ్ విత్డ్రావల్ ఇప్పటి వరకు మొన్ననేమో మెసేజ్ పెట్టినట్టు అయినాం కదా. మొన్న చూడాలి సార్. అది ఎంతవరకు వచ్చింది అనేది డేట్ ఉంటుంది. 1 minute చెప్తాను ఇప్పుడే. 1 minute సార్. విత్డ్రావల్ పీవీసీ మెటల్ లీడర్స్ లో ఉంటుంది అనుకుంటున్నాను. విత్డ్రావల్ అనేది మొన్న వచ్చిందా సార్? మొన్న రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పెట్టిన వాళ్ళకి ఇంకా రిలీజ్ అవ్వాలి. అదే సార్ కరెక్ట్. ఎందుకంటే మనకు సోమవారం నాడు ఏదైతే 23 తారీఖు వరకు రిలీజ్ అయింది. అవునా సార్? ఓకే సార్. 23 అంటే ఇప్పుడు 24, 25, 26 పెండింగ్ ఉంది. ఓకేనా? 23 తారీఖు వరకు మనకు రిలీజ్ అయింది. 24, 25, 26 పెండింగ్ ఉంది సార్. ఓకే థ్యాంక్స్ సార్. ఓకే, రేపు 27 కదా, రేపు 24 పెండింగ్ ఉన్నాయి అన్నమాట. సో ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అదే 24 విత్డ్రా పెట్టినా సార్, రాలేదు ఇంతవరకు, అందుకోసము. అవునవును, 24, 25, 26 పెండింగ్ ఉంది సార్. వెయిట్ చేయాలి మీరు. అదే టోకన్ ఫార్మింగ్ లో కూడా విత్డ్రా పెట్టినాము, ఆల్రెడీ వచ్చింది. 0.10తో వచ్చిండేది కనెక్టెడ్ వాటిలో దాదాపు 1200, 1250, 1300 ఆ విధంగా వస్తున్నాయి. దాన్ని అట్లా మళ్ళీ టోకన్ ఫార్మింగ్ ఎర్లీ బర్డ్ చేస్తున్నాం సార్. వెరీ గుడ్. అది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా. అవును సార్, కంపౌండింగ్ అవుతుంది. ఎర్లీ బర్డ్ చేసుకుంటున్నారా, మామూలుగా చేసుకుంటున్నారా? కానీ లేదు సార్, ఎర్లీ బర్డ్ దాదాపుగా ఈ నెలలో మావి 10 సెట్లు సార్. 10 సెట్లు ఎర్లీ బర్డ్. ఎన్ని? 10 సెట్లు. వెరీ గుడ్ ఈ నెలలో. ఎందుకంటే మీరు చాలా మంది ఎర్లీ బర్డ్ చేసుకునే వాళ్ళు, ఇది మంచి అవకాశం సార్. అవునా సార్, మంచి అవకాశం ఇది. ఇంతకుముందు ఒక ఐడికి టోకన్ ఫామ్ చేయాలంటే 10 రూపాయలు కావాల్సి ఉండింది. ఇప్పుడు 1500 కావాల్సింది. అంటే అప్పుడు 8,500 రూపాయలు తగ్గినట్ల ఐఎన్ఆర్ లో. నిజం కదా. బీదోళ్ళకి మంచి అవకాశం కదా సార్. అవును. డబ్బు లేకుండా వాళ్ళకి మంచి అవకాశం. నిజం. అంటే ఇలా చాలా మంది చేసుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ద బెస్ట్ ఛాన్స్ అనమాట. అవును సార్. ఫార్మింగ్ చేసే వాళ్ళకి, ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. నమస్తే సార్. చంద్రశేఖర్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. సంజీవ్ సార్, బాగున్నారు మీరు? బాగున్నారు సార్. తటస్థంగా ఉన్నారన్నారు కదా. మళ్ళీ గన్ శ్రీనివాసరావు గారు చెప్పిన ఆ రోజు సెషన్ విని మీరు రియలైజ్ అయ్యారంటున్నారు. అవును సార్, కరెక్ట్ సార్. ఆ రోజు నుంచే సార్ నేను మళ్ళీ చేసింది. అంతకుముందు సెల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు సార్. ప్రతి ఒక్కరు సెల్ ఆర్డర్ పెట్టాలి. పెట్టి మీరు మీ ఆలోచన మేరకు హోల్డింగ్ లో పెట్టచ్చు. లేదు దాన్ని ప్రాఫిట్, సెల్ ఆర్డర్ పెట్టినా తప్పులేదు, కానీ పెట్టిన దాన్ని తిరిగి మనం రెట్టింపు చేసుకునే దిశగా వచ్చి ఎర్లీ బర్డ్ మాత్రమే చేయండి. ఎర్లీ బర్డ్ మీకు చాలా హ్యూజ్ బెనిఫిట్ ఇస్తా ఉంది. ఇప్పుడు ఆ సెల్ ఆర్డర్ పెట్టినటువంటి పీవీసీ మెటల్ ని ఫార్మింగ్ చేసుకుంటే మళ్ళీ 1000 రోజులు అయిపోతుంది కదా. అవును సార్. ఎలాగైనా మెయిన్ వ్యాలెట్ కింద 2 వ్యాలెట్లు చూసుకొని ఎర్లీ బర్డ్కి వెళ్ళడమే బెస్ట్. ఇంకోటి దాంట్లో బెనిఫిట్ ఏమంటే, ఎర్లీ బర్డ్ లో మా సొంత ఐడి వ్యాలెట్ లో ఒక సెట్ కావాలంటే 3 ఐడీలకు గాను 300 కావాలా. ఆల్రెడీ అలాంటిది 200కే ఎర్లీ బర్డ్ సెట్ అయిపోతుంది. అవును.
ఆ విధంగా ఇప్పుడు 3 సెట్లు చేస్తున్నాను సార్, 3 సెట్లు చేస్తున్నాను. అయితే 700 యూఎస్డితోనే ఉమ్, అప్పుడు 200 మనకు మిగులుతుంది, కలిసి వస్తుంది. అవును. ఇది మంచి అవకాశం సార్ ఇది. ఉమ్. యా కూరల్లో వేదాశ్రీ హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఇవ్వండి సార్. వెల్కమ్ సార్. వేదాశ్రీ మా ఊరే సార్, మా ఊరే వాళ్ళు. మాట్లాడండి సార్, మాట్లాడండి. ఓకే, మాట్లాడమని చెప్పండి. రండి రండి సార్. మేడం మాట్లాడండి, మేడం మాట్లాడండి. మాట్లాడండి మేడం మేడం. గారా? వేదాశ్రీ వైద్యశ్రీ మేడం మాట్లాడండి. ఉమ్. సో మాట్లాడండి సార్. ఇంకా ఏమైనా ఉంటే హ్యాండ్ చేసి మాట్లాడలేరా? వేదశ్రీ అంటే వాళ్ళ కూతురు పేరు సార్, ఇది లక్ష్మి మేడం పేరు. అలాగా. ఓకే ఓకే అవును ఓకే. సార్. ఎవరు? మన లక్ష్మి లక్ష్మీ కళ్యాణి మేడం కూతురా? కాదు కాదు కాదు, కాదు వాళ్ళు కాదు కాదు సార్, వాళ్ళు కాదు సార్. కాదు. మా రాయలసీమ సార్, అనంతపురం జిల్లా రాయదుర్గం. ఆహా. ఓకే ఓకే. మా ఊర్లో ఉన్నారు వాళ్ళు. ఉమ్. ఉహు. ఉమ్. లక్ష్మణ సార్, పురాల లక్ష్మణ. ఓకే ఓకే ఓకే. ఉహు. ఉమ్. సార్కి ఏదో అయిందన్నారు, ఆ సారేనా? ఉహు. సార్ రాజు సార్, ఒక్క నిమిషం. మాట్లాడండి సార్. లీడర్స్ అందరూ కూడా పీవీసీ మెటా కువైట్ మీటింగ్ కి ఈ 2 తెలుగు మీటింగ్స్ లో అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆ, నా యొక్క విన్నపం ఏంటంటే, క్రిప్టో కరెన్సీలో వచ్చే మార్పుల్ని దయచేసి గమనించండి. ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పుల్ని గమనించండి. దానికి అనుగుణంగా పీవీసీ మెటాల్ని మీరు ఆ పీవీసీ మెటా ప్రాజెక్ట్ ని మనం అందరూ కూడా యూజ్ చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే ఏ చిన్న మార్పు వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ స్టేబుల్ కాయిన్ లో మార్పులు వచ్చినా, లేదు ఏదైనా మంచి బిగ్ టాప్ పోస్ట్ కాయిన్ లో మార్పు వచ్చినా కానీ యావత్ క్రిప్టో కరెన్సీ మొత్తం కదులుతుంది. ఎక్కడ టోకెన్ లాంచ్ అయినా ఇవన్నీ కూడా ఏదైనా న్యూస్, ఒక కంట్రీకి సంబంధించినటువంటి న్యూస్, మార్కెట్ కి సంబంధించినటువంటి పాజిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంటాయి. పాజిటివ్ న్యూస్ అయితే ఒక రకంగా క్రిప్టో కరెన్సీలో చాలా హ్యూజ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటది. నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా కూడా నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది క్రిప్టో కరెన్సీలో. ఇది మనం చూసాం. రాజేష్ సార్ చాలా సార్లు చెప్పారు ఈ విషయం. ఏది క్రాష్ అయింది అంటారు చూసారా, మార్కెట్ క్రాష్ అయిందంటారు. సో మార్కెట్ క్రాష్ అవ్వడం అన్నది, మార్కెట్ అప్పుడు వెళ్ళడం అన్నది ఇలాంటి న్యూస్ల పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ మనం కొన్ని విషయాలు ఇప్పుడు ఏదో మీటింగ్ అటెండ్ అయ్యాం కాబట్టి ఏం జరుగుతుంది అసలు, మార్కెట్లో ఏం జరుగుతుంది, బయట దేశాల్లో ఏం జరుగుతుంది అన్న విషయాలు 1-2 విషయాలు నేర్చుకోవడం మంచిది. మన నాలెడ్జ్ లో పెట్టుకుంటే, అంటే విపరీతమైనటువంటి ధోరణిలో క్రిప్టో కరెన్సీలు మార్కెట్లో మార్పులు జరుగుతున్నాయి. మెయిన్ గా చెప్పాలంటే నా దృష్టికి వచ్చిన రీజన్స్ అనుకుంటే, ఆల్మోస్ట్ ఆల్ 134-140 కంట్రీస్ వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ కాయిన్ ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పుడైతే G20 సదస్సు జరిగిందో, మీకు ఐడియా ఉందా? మాలోత్ రమేష్ సార్ మన సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు G20 సదస్సు జరిగింది అని. సో అప్పుడు అవును సార్. తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. అవునవును సార్. ఓకే సార్. అక్కడ ఏదైతే సభ్యత్వం ఉన్నాయో ఆ సభ్యత్వ దేశాలన్నీ కూడా అక్కడ జరిగినటువంటి కీలకమైనటువంటి డిస్కషన్స్ ఇవన్నీ, దేశాల మధ్య జరిగినటువంటి డిస్కషన్స్ ఇవన్నీ. ఏం డిస్కషన్ జరుగుంటాయంటే, నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే,
ప్రపంచం మొత్తంగా వచ్చేటువంటి మార్పు మెయిన్ గా ఎలా రెగ్యులేట్ చేయాలి, ఒక్కొక్క కంట్రీ ఫోకస్ చేస్తున్న అంశం ఏంటంటే నా దేశంలో క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేయాలా వద్దా, ఎంతవరకు పర్మిట్ ఇవ్వాలి నా దేశానికి. కొన్ని కంట్రీస్ ఫుల్ ఫ్లెడ్జ్ గా రన్ అవుతున్నాయి క్రిప్టో కరెన్సీలో. నేను ఎలా రన్ అవ్వాలి? ఇప్పుడు దక్షిణాఫ్రికా, సైబీరియా, జమైకా ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి. అవి ఎలా తీసుకుని రావాలి, నేను ఎట్లా తీసుకోవాలి, ప్రపంచ దేశాలు ఎలా ముందుకెళ్తున్నాయి, వాళ్ళతో నేను సమానంగా ఉండాలంటే నేను ఎలాంటి మార్పులు తీసుకురావాలి, నా కంట్రీలో నేను ఎట్లా తీసుకురావాలి అన్న దానిపైన ఎక్కువ చర్చనీయాంశం జరుగుతున్నటువంటి తర్జన పడుతున్నాయి దేశాలు. ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం జరుగుతోంది ఇప్పుడు ప్రజెంట్. మీరు గమనిస్తా ఉంటే మీకు మన లీడర్స్ చెప్పే విషయాలు కూడా అవే ఉన్నాయి, న్యూస్ లో కూడా చూస్తే కూడా అవే జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే బ్లాక్ చైన్ లో వచ్చేటువంటి మార్పులు. బ్లాక్ చైన్ అన్నది ఒక విధానం అనుకుంటే అందులో టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్, నంబర్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. కొత్త రకాల విపరీతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి టెక్నాలజీలో కొత్త అంశాలను ఇమిడింపజేసేటువంటి విధానంగా ఇన్నోవేటివ్ గా బ్లాక్ చైన్ కూడా మారుస్తున్నాయి దేశాలు. ఇవన్నీ మనకు తెలుసుకోవడం అవసరం సార్. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటేనే బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ రన్ కాకపోతే అది క్రిప్టో కరెన్సీ కాదు. క్రిప్టో కరెన్సీ అంటేనే బ్లాక్ చైన్ ఉండాలి కాబట్టి బ్లాక్ చైన్ పైన రన్ అయ్యేదే క్రిప్టో కరెన్సీ. కాబట్టి ఈ బ్లాక్ చైన్ ఇంతటితో ఈ ఇన్నోవేషన్ అయిపోయింది, ఈ టెక్నాలజీ ఇంతటితో సమాప్తం అన్నది ఉండదు. కొత్త పందాలు, కొత్త విధానాలు అంతా కూడా బ్లాక్ చైన్ లో వస్తున్నాయి కూడా. ప్రపంచ దేశాలు మెయిన్ గా ఫోకస్ చేస్తున్నది ఎలా రెగ్యులేట్ చేయాలి. రెగ్యులేట్ చేయబోతున్నంటే నేను ఇంట్రొడ్యూస్ చేసేటువంటి విధానంలో నేను ఎలాంటి బ్లాక్ చైన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మన ఆర్క్ కాయిన్ తీసుకున్నది మన ఇండియా, ఏఆర్సి కాయిన్. వాళ్ళు తీసుకున్నటువంటి బ్లాక్ చైన్ ఏది? పాలిగాన్ బ్లాక్ చైన్. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క టోకన్ ని ఒక్కొక్క టైప్ వాళ్ళ కంట్రీకి తగినట్లుగా, వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్స్ తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకుని వాళ్ళ బ్లాక్ చైన్ వాళ్ళు ఎవరైతే క్రిప్టో నిపుణులు ఉన్నారో వాళ్ళతో కూర్చొని డిజైన్ చేసుకుంటున్నటువంటి విధానాలు జరుగుతున్నాయి సార్. లోపల మనకు తెలియనటువంటి అంశాలు ఇవన్నీ. ప్రతి కంట్రీ కూడా క్రిప్టో వైపు అడుగులేస్తుంది. ఈవెన్ అది చిన్న దేశమా పెద్ద దేశమా అని కాదు, ప్రతి కంట్రీ కూడా క్రిప్టో కరెన్సీ పైన ముమ్మరంగా వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. మాక్సిమం 3 years లో గ్లోబలైజ్ అయిపోతుంది క్రిప్టో కరెన్సీ. ఇంకో మాక్సిమం అనుకుంటే 5 years బిలో 5 years క్రిప్టో కరెన్సీ అనేది ఓవరాల్ గా గ్లోబలైజ్ అయిపోతుంది. మనం ఎక్కడున్నాం? నీ దగ్గర ఎంత అసెట్ ఉంది? నాట్ ఓన్లీ పీవీసీ మెటా సార్, ఏదైనా క్రిప్టో కరెన్సీ అంటున్నా నేను. నీ దగ్గర ఎంత ఉంది? నీ వ్యాలెట్ లో ఎంత ఉంది అసెట్? ఇక్కడ మనం క్లబ్ అయింది పీవీసీ మెటా గురించి కాబట్టి పీవీసీ మెటా నీ దగ్గర ఎంత ఉంది? వచ్చేటువంటి మార్పుల్లో, జరగబోతున్నటువంటి మార్పుల్లో, ప్రపంచం అడుగులేస్తున్నటువంటి మార్పుల్లో రేపు సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఆ సంవత్సరం క్రిప్టో కరెన్సీ రెగ్యులేట్ అయిన తర్వాత నీ దగ్గర క్రిప్టో కరెన్సీ టోటల్ గా గ్లోబలైజ్ అయ్యి యూజ్ కేస్ వచ్చినప్పుడు, ఎంటైర్ మార్కెట్ లో యూజ్ కేస్ వచ్చినప్పుడు నీ దగ్గర ఎంత అసెట్ ఉంది? ఓకే, ఏఆర్సీ కాయిన్ వచ్చినా కానీ టోకన్ వచ్చినా కానీ ఏఆర్సీ టోకన్ ఈజ్ ఈక్వల్ టు ఒక సిబిడిసి కాయిన్ అనొచ్చు, లేదా ₹1 అనొచ్చు. సో ఇది త్వరితగతిన భారతదేశంలో ఈ ఏఆర్సీ టోకన్ అన్నది ఇది చాలా విధానాల పైన తీసుకొచ్చింది భారతదేశం. ఇందుకు ఇండియా చాలా ఎప్పుడు G20 సదస్సు అయిన తర్వాత బ్రిక్స్ సదస్సు జరిగింది. బ్రిక్స్ దేశాల్లో కూడా కీలకమైనటువంటి అంశాల గురించి వాళ్ళు చర్చ జరిగి తీసుకున్నటువంటి కీలకమైన అంశంలో ఒక క్రిప్టో కరెన్సీ అనేది ఒకటి. ప్రతి కంట్రీ కూడా వాళ్ళ దేశానికి తగినట్లుగా ఒక్కొక్క టోకన్ తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ అవసరాలు బట్టి, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ని బట్టి. మన కంట్రీలో ఆల్రెడీ సిబిడిసి కాయిన్ పైలట్ ప్రాతిపదికన ఆల్రెడీ దాన్ని టెస్టింగ్ కూడా అయిపోయింది.
ఇప్పుడు సిబిడిసి కాయిన్ కాకుండా ఇంటర్నేషనల్ వైజ్ టోటల్ వరల్డ్ వైడ్ మన రూపీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే రూపాయి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఒక రూపాయి తీసుకెళ్లి మనం ఇతర దేశాలతో మనం లావాదేవీలు జరగడం చాలా కష్టం. డాలర్ గా మారాలి. అదే మన దగ్గరే అలాంటి డాలర్ ఉంటే అలాంటి స్టేబుల్ కాయిన్ ఉంటే అన్న దానిపైన ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ గా మనం ఆలోచించాల్సింది ఒక ఇప్పుడు ఇలాన్ మస్క్ కారు మనం కొనాలంటే అక్కడ 10 రూపాయల కార్ అంటే ఇక్కడికి రావడానికి ఇంకో 10 రూపాయలు యాడ్ అవుతుంది ట్యాక్స్. ఎందుకంటే అక్కడ డాలర్, ఇక్కడ రూపాయి. సో ఈ బ్యాలెన్స్, ఈ ఇన్బ్యాలెన్స్ కూడా ఈ టోకన్, ఏఆర్సి టోకన్ ద్వారా భారతదేశం చాలా ఎవరు ఇక్కడ ఉన్నటువంటి అత్యంత మేధావులు ఉన్నారు భారతదేశంలో. ఇక్కడ బయట ఉన్నటువంటి అగ్రరాజ్యాలు అంటున్నారా, ఏదే రాజ్యాలు అంటున్నారా, అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి సైంటిస్టులు అంతా కూడా భారతీయులే. సో అలాంటి ఇన్నోవేటివ్ మైండ్స్ ఉంటాయి మన ఇండియన్స్ కి. సో ఆ రకంగా గ్లోబలైజ్ చేసేటప్పుడు ట్యాక్స్ పరంగా కానీ, అంటే ఒక దేశానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ ఇవన్నీ కూడా చాలా రెడ్యూస్ అవుతాయి. సో మనదే టోకన్ కాబట్టి మన టోకన్ లో లావాదేవీలు జరుగుతాయి. సో వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఏదైనా పత్తి కానీ లేకుంటే ఏదైనా రైస్ కానీ కొన్నప్పుడు ఏఆర్సి టోకన్ లో వాళ్ళ రూపీని మనకు మార్చి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డిజిటలైజ్ సార్. మెయిన్ గా ఫోకస్ చేసిన అన్ని కంట్రీస్ కూడా టోటల్ గా డిజిటలైజ్ అయిపోతుంది. అందుకే నేను ఎందుకు దీన్ని ఇంట్రొడ్యూస్ గా చెప్పానంటే సార్, ఇంత విప్లవాత్మక మార్పులు జరుగుతున్నప్పుడు మనం ఇంకా కూడా చాలా స్తబ్దుగా ఉంటే, చాలా స్లోగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఎట్లాంటి ఇబ్బందులు పడతామో ఒకసారి నేను ఆలోచించాను, అదే మీకు షేర్ చేస్తున్నాను. ఈ ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి, ఎట్లాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఎకనామిక్ కండిషన్స్ వస్తాయి మన ఇండియాలో కూడా. ఈ 500, 200, 100 రూపీస్ అన్నది మ్యాటర్. అది ఇంకా మాక్సిమం 2 years 3 years లోనే అన్ని కూడా నేను చెప్తాను కదా, 2-3 years లోనే చాలా మనం ఊహించినటువంటి మార్పులు వస్తాయి మన ఇండియాలో కూడా. డిజిటలైజ్ అయిపోతుంది, క్రిప్టో అయిపోతుంది. సో అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా త్వరపడండి సార్, మేల్కోండి. జస్ట్ కొంచెం బయట రావాలి. మనకున్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి అది వెళ్ళిపోతుందో ఉంటుందో పోతుందో, క్రిప్టో కరెన్సీ మోసం దగ అంతా ఉన్నాయి, కానీ మోసాలు జరుగుతున్నాయి క్రిప్టోలో. కానీ ఏ క్రిప్టో అన్నది మనం అనాలిసిస్ చేసుకొని ఆ దుండగుల బారి నుంచి బయటపడి వాస్తవాలు తెలుసుకొని రియల్ క్రిప్టో కరెన్సీ, ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ, ఒరిజినల్ జెన్యున్ క్రిప్టో కరెన్సీని ఫాలో అవ్వడం, ఆసెట్ ని పెంచుకోవడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్ అనే విషయం. ఈ సందర్భంగా ఈ సమయంలో నేను చెప్పదలుచుకుంది, ప్రతి ఒక్కరం కూడా మనకు సమయం చాలా తక్కువ ఉంది. 1 year మొన్న 2025 పెట్టినట్టు అనిపించింది. ఆల్రెడీ డిసెంబర్లోకి వచ్చేస్తున్నాం. సో 2 years 3 years 1 year గడవడం అనేది చాలా కళ్ళ ముందర జరిగిపోతుంది. సో పీవీసీ మెటా మంచి డెవలప్మెంట్ స్టేజ్కి వెళ్ళడం అనేది కూడా నువ్వు అలా చూస్తుండగానే వెళ్ళిపోతుంది. బట్ నీ దగ్గర ఎంత అసెట్ పెట్టుకున్నావు అని ఒక్కసారి అందరూ ఆలోచించండి సార్. థ్యాంక్ యూ సార్, రాజా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యా, 100%. ఎందుకంటే మెయిన్గా అది ఎప్పుడు వెళ్తుంది, ఏమవుతుంది తర్వాత అన్ని ఆలోచనలే తప్ప మన దగ్గర క్రిప్టో ఎంత ఉందనేది ఆలోచన ఎవరు చేయట్లేదు. దానికి తోడు మెయిన్ మన పీవీసీ మెటా కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇందాక ఇన్ని విషయాలు చెప్పారు కదా, ఈ 100% అవి ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ జరుగుతూ ఉంటాయి. అందుకే మిమ్మల్ని నేను క్రిప్టోలో ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతము మీకు వ్యాలెట్ ఓపెన్ చేసి ఈరోజు వచ్చే న్యూస్ ఏంటి, సో గ్లోబల్గా ఏం జరుగుతుంది క్రిప్టో గురించి, ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. ఇవన్నీ నేను చెప్తా ఉంటే పీవీసీలో మనం డల్నెస్గా ఉన్నాం కదా అని చెప్పేసి. పీవీసీయే కాదు కదా సార్, పూర్తిగా లైఫ్ అంత కాదు కదా. సో ఎన్నో ఉన్నాయి, ఇంకా నేర్చుకోవాలి కదా. యా, ఆఫ్ కోర్స్ పీవీసీయే అనుకోవచ్చు, బట్ అది ఇలా ఉన్నప్పుడు కూడా మనము దాని మీదనే ఉండి ఇంకా మనము ఇంకా వేరే నేను ఏది వినను, ఏది చూడను, ఏది తెలుసుకోను అంటే ఎట్లా సార్? చేయకూడదు, తర్వాత వేరే చేయమని చెప్పట్లేదు మేము కూడా. అది ఎవరిష్టం వాళ్ళది. దాని గురించి మనం చేయమని చెప్పడం కాదు, బట్ తెలుసుకోను అంటే కూడా కరెక్ట్ కాదు కదా.
సో అందుకని చెప్పేసి ప్రతిదీ తెలుసుకోవాల్సిన ఉంటుంది. తెలుసుకొని మనం ఏ విధంగా నడుచుకోవాలి. సో మోడ్యులేషన్ ఏ విధంగా మనము మోడ్ అవ్వాలి అంటే ప్రతిదీ వ్యవస్థ కూడా మోడల్ వాళ్ళ యొక్క మోడల్స్ చేంజ్ అవుతున్నాయి. మీరు చూస్తున్నారో లేదో. ఏది స్టెబిలిటీగా నిలబడితే అది పోతుంది, నిలబడలేదు ఎక్కువ రోజులు స్టెబిలిటీగా ఉంటే. సో అంటే అలాగే మనం కూడా స్టెబిలిటీగా ఉండకూడదు. మనం కూడా స్టెబిలిటీగా ఉండకూడదు. స్టెబిలిటీ నిలకడగా ఉండకూడదు. ఇంకా మన పీవీసీ మీటర్ అయితే ఇంకా చాలా వయోలేటెడ్ ఉంటుంది. దాన్ని ఏంటి వొలాటైల్. ఏంటంటే నీకు ఎప్పుడు నీ చేతికి అందదు, అంటే నీ అందాజుకి అందదు అంటే నీ ఊహకి అందది. నువ్వు ఇప్పుడు ఇలా జరుగుతుంది, అప్పుడు అలా జరుగుతుంది అన్న ఊహకి అందనంతగా ఉంటుంది. అలాగే ఉండాలి లైఫ్లో కూడా. పబ్లిక్ అలాగే దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కుదరదు. మనం ఒకరికి అందకూడదు. మనం చిన్నగా మనము సమాజంలో మన విషయాలు మనము ఏమంటుంది దాన్ని గుప్తంగా అంటే ఏమంటాం, మనం ఎవరికి తెలియకుండా ఉంచుకోమా మనం. అలాగే ఎందుకు ఉంచుకుంటాం మరి వీటిని? సో అంటే మన గురించి ఎవరికైనా తెలిస్తే మనం నథింగ్, జీరో. నీ దగ్గర ఎంత ఉన్నా కూడా జీరో. ఎదుటి వ్యక్తికి పూర్తిగా నీ విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో యూ కెన్ జీరోస్. అందుకే కదా. సో దాన్ని మనము దాచిపెట్టి అనుకోవచ్చు, పగడిబందీగా అనుకోవచ్చు, లేదా దీన్ని ప్లాన్లో ఒక భాగం అనుకోవచ్చు. రైట్. సో ఆ విధంగా గోప్యంగా ఉంటూ, సో స్టెబిలిటీగా ఉండదు. స్టెబిలిటీగా ఉంటే అందుకు అర్థమవుద్ది. ఎదుటి వారికి అర్థం కానట్టుగానే ఉండడం అనేది మనం పీవీస్ని బట్టి నేర్చుకుంటున్నాం. మేము వేరే చాలా చేయమని కాదు, బట్ నేర్చుకునేదంతా పీవీస్తూనే నేర్చుకుంటాం. ఏ విధంగా మనం మెదలాలి, ఏ విధంగా మనం ఉండాలి అని. ఓకే. అఫ్కోర్స్ పబ్లిక్కి చాలా బాధగా ఉన్న మాట వాస్తవమే. రాంగ్ టైంలో ఎంట్రీ అయ్యి, లేదా మేము అప్పుడు పెట్టాం కదా అవి మాకు రావాలి కదా అని. అవును నిజమే, వాళ్ళు డబ్బులు పెట్టారు. సో అలా ఉండదు క్రిప్టో అనేది. ఇది మీరు చూస్తూనే ఉన్నారు. మీకు మీరే అప్పుడప్పుడు ఎనాలజిస్ చేసుకోండి, ఎలా ఇది మోడల్ చేంజెస్ అవుతా పోతా ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ మనకు నెగిటివిటీ కాకుండా ఇలా అనుకోవద్దు. ఇలా మనది ప్రతి ఒక్కరు మాట్లాడేది ఒకటే సార్. నేను ఈరోజు కూడా 2-3 సార్లతో మాట్లాడడం జరిగింది. దగ్గర 1.5 అవర్ మాట్లాడినట్టున్నారు వాళ్ళు. 1 అవర్ మాట్లాడినాను. ఓకే, వాళ్ళ యొక్క ఆవేదన అది. వాళ్ళు తప్పమేం మాట్లాడలేదు. సార్ కింద 200 మెంబర్స్ ఉన్నారు సార్, ఏం సమాధానం చెప్పాలి, అదొకటి. తర్వాత మరి సార్ అందరి గురించి అయితే నేను చెప్పలేను, కానీ మీరు స్టార్టింగ్లో ఎప్పుడు ఎంటర్ అయ్యారని నేను అడిగాను. అంటే అంతా విన్న తర్వాత అందరికీ మనం సమాధానం చెప్పలేము. అవును, అట్లీస్ట్ మరి మీరైనా ఎందుకు మరి పీవీసీ మీటర్లో ఆన్ టైంలో ఎంటర్ అవ్వలేదు అంటే అయ్యామంటారు. ఒకసారి అయ్యామంటారు, మరి లోపల పెట్టాం సార్ అవి ఎక్కడ ఇచ్చిందంటారు. ఓహో సార్ నేనున్నాను ఇక్కడ సాక్షిని, లైవ్ సాక్షిని, ఎందుకు ఇవ్వలేదు అంటారు సార్. ఇచ్చినప్పుడు ఇచ్చింది అనాలా. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో పీవీసీ మనకు అనుగుణంగా లేదు, దాన్ని మాట్లాడండి కరెక్ట్ కాదు అని. అంతేగాని సో ఎప్పుడు మనకి ఇవ్వలేదు అంటే కుదరదు కదా. సో 1 lakh పెడితే మరి మీకు, కానీ సార్ మనకి ఎక్కడ ఇచ్చింది సార్, బయటకి ఇవ్వలేదు కదా అంటారు. సెకండ్ డే థర్డ్ డే వచ్చిందంట లోనికి, సో మనకి ఇవ్వలేదు సార్ బయట అంటే గంట సేపు మాట్లాడినా కూడా ఇవ్వలేదు అనే విధంగానే మాట్లాడినాడు. అది నాకు ఎక్కడ అర్థం కాలేదు. సో అంటే నేను ఎందుకు అంటా అంటే లీడర్ లాంటి వాళ్ళు లైవ్లో ఉండాలి మరి, లేకపోతే కుదరదు. పీవీసీ మీటర్ చూసి నేర్చుకోవాలి మనం. ఎప్పటికప్పుడు తన మోడ్యులేషన్ చేంజ్ అవుతూ వెళ్తూ ఉంది, చేసుకుంటుంది. ఆఫ్ కోర్స్ మనం డబ్బులు సంపాదిస్తున్నామా అంటే క్వశ్చన్ మార్కే. మనకు చాలా డబ్బులు ఇస్తుందని నేను అనట్లేదు. ఓకే, బట్ అలా కాదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఏ విధంగా మార్పు అవ్వాలి, మనం మోడ్యులేషన్ చేంజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను అనమాట. అది మాట్లాడుతున్నాము. సో మీరు చూస్తే నార్త్ సైడ్ చెప్తాను, మీకు ఒక విషయం చెప్తాను వినండి సార్. చాలా టీములు చేశారు వాళ్ళు.
చాలా మెంబర్స్ని చేశారు. చేసిన తర్వాత వాళ్ళతో అవ్వలేదు అందరినీ పీవీసీ మీటర్లకి తీసుకురావడం. నిజంగానే అవ్వలేదు, మనం కూడా చేయలేం, తీసుకురాలేం పీవీసీ మీటర్లకి. ఇప్పుడు మనం తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళా వాళ్ళని మన ఫోర్స్తోనే వాళ్ళు రావడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ మీటింగ్ ఖర్చు లేకపోతే క్రిప్టోలో రన్ అవుతారు అనుకుంటే రన్ అవ్వట్లేదు కనుక పార్లమెంట్లో పెట్టినవి డబ్బులే రాక వాళ్ళకి మళ్ళీ పీవీసీలో పెట్టిన డబ్బులు కూడా రావు కూడా. ఎట్లా వస్తాయి? రావు కదా. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బట్ నేను ఈ విషయాలు తక్కువ మాట్లాడతాను అనమాట, ఇలాంటి విషయాలు. ఎందుకంటే పాపం వాళ్ళకు భయం అవుతుంది. ఎందుకంటే మన కింద టీం చేసుకున్నాము, వాళ్ళని ఆనెక్స్ వరకు చేయించాము, తర్వాత 6,000 పెట్టి ఎలాగోలాగా ఇందులో తీసుకొచ్చాము. ఇప్పుడు డబ్బులు రావు అంటే ఎట్లా? రావు అంటే సిస్టమ్ ఇయ్యానని కాదు దాని అర్థం. దానికి ఒక మోడ్యులేషన్ ఉంది. ఏమైంది, ఏం కదా, దాని కథ ఎలా అడ్డం తిరిగింది, ఎలా వెళ్ళింది, ఎలా ముందుకు వెళ్ళింది అనేది మాకు మాత్రం తెలుస్తుంది. ఎవరికి? మీటింగ్ వచ్చి లైవ్లో చూసే వాళ్ళకి. సో ఆ వ్యక్తులు ఏం చేశారంటే, చలో ఇక్కడ ఈ పీవీసీలో పార్లమెంట్లో మనకి ఇలా జరిగింది, నెక్స్ట్ పీవీసీలోకి రమ్మంటే చాలా మంది రాలేరు, సో ఈ టీంని మొత్తం నా దగ్గరకు ఒక సిస్టమ్ వచ్చింది సో అని అందరినీ కూడా అందులోకి మళ్ళీ ఒక నమ్మకం బలికి అందరికి చెప్పి వేరే ఎక్స్పో సంథింగ్. ఎందుకంటే నార్త్ సైడ్ కనుక నేను పేరు తీసుకున్నాను, లేకపోతే నేను ఇక్కడ మన దగ్గర మన వాళ్ళు చేసిన నేను పేరు తీసుకోను. సో అలా వేరే సిస్టంలోకి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇతర నమ్మకం ఏంటంటే, చలో ఇక్కడ సిస్టమ్ మన పీవీసీ మనని ఇలా చేసింది, తో పార్లమెంట్ ఇలా చేసింది, మరి వీళ్ళందరినీ నేను తీసుకెళ్తే మరి అక్కడ ఉన్న డబ్బులు బాగా వస్తాయేమో అని అక్కడ ఎంతకంటే ఇంకెక్కువ పెట్టించారు, చెప్పారు ఈ విధంగా ఉంటుందని. సో తీరా చూస్తే ఈ రోజున నథింగ్. అది ఇప్పుడు వాళ్ళకు అనిపించింది ఏంటంటే, దానికంటే పీవీసీ మీటర్నే బెటర్ ఉంది అని అనిపిస్తుంది. బట్ ఏమవుతుంటే, అది పోయింది తిరిగి వస్తుందా? రాదు. వెళ్ళిపోయింది తిరిగి వస్తుందా? రాదు. సో ఓవరాల్లీ మళ్ళీ ఇప్పుడు మరి ఆ వ్యక్తి, నువ్వు పీవీసీలో పార్లమెంట్లో పెట్టించావు రాకపోయా, అలాగని చెప్పేసి ఎక్స్పో అనే దాంట్లోకి మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి పెట్టించావు. సో ఇది పాయే, అది పాయే. అట్లీస్ట్ మనమన్నా ఇందులోనే ఉండి, సో లైవ్లో ఉంటే కొంతమంది తీసుకుంటున్నాము, బట్ కొంతమంది లైవ్లో లేని వాళ్ళకైతే నథింగ్, జీరో. అది ఓకే, మీరు మనం అనుకున్నా కాదనుకున్నా జీరోనే. బట్ నేను ఎక్కువ ఇట్లాంటి విషయం మాట్లాడను అన్న విషయం మీకు తెలుసు. బట్ రియాలిటీ ఏంటంటే, లైవ్లో ఉన్న వాళ్ళే ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. తర్వాత ఇంకో రకంగా కొంతమంది ట్రేడింగ్ చేసుకుంటూ, కొంతమంది మరి ఈ పీవీసీ వల్ల చాలా విషయాలు నేర్చుకొని వేరే కాయిన్స్ కొనుక్కోవడం, అమ్ముకోవడం. చాలామంది మీకు చెప్పరు కానీ ఇక్కడ చాలామంది బైనాన్స్ యూజ్ చేస్తున్నారు, చాలామంది వేరే ఎక్స్చేంజ్లు యూజ్ చేస్తూ ఆ విధంగా డబ్బులను సంపాదించుకుంటూ చేస్తున్నారు. కానీ మరి మనం ఇది సరిగలే అని చెప్పేసి వేరే సిస్టాల్లోకి తీసుకెళ్తే ఏమైందంటే, ఇక్కడ లాస్ కాక మళ్ళీ అక్కడ కూడా వాళ్ళకి లాసే. ఏమంటే, నేను వెళ్తాను ఒక సిస్టానికి నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత నా టీం మొత్తం తీసుకెళ్తాను, నాకు మంచిగా రిఫరల్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని సిస్టాలలో రిఫరల్ ఇంకా విత్తారు ఖచ్చితంగా కనుక. సో నాకు వస్తే డబ్బు, కానీ వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి అనేది ఎవ్వరు ఆలోచించట్లేదు మధ్య ఇప్పటికీ కూడా. సో అక్కడ అదే జరిగింది. సో బాధ కలిగి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నీకు ఎక్కడ దిక్కు లేదు, నువ్వు ఆత్మహత్య చేస్తున్నావు, నువ్వు సూసైడ్ చేసుకోవడమే అనే మాట దాకా తీసుకొచ్చారు సార్ వాళ్ళ అప్లైన్ని. పేరు చెప్పను కానీ. సో ఈ విధంగా ఉంటాయి. మరి ఏమవుతాం సార్ అందుకే నేను ఏమంటానంటే సార్, మనం పీవీసీ మెటా అనేది ఖచ్చితంగా మనకు ఇస్తుంది, బట్ ఎప్పుడు అనేది ఎవరో చెప్పలేము. అలాగని చెప్పేసి మీరు ఇప్పటికి కూడా మళ్ళీ డబ్బులు పెట్టండి అని మేము అంటలేము, అది మీ ఇష్టం. బట్ అట్లీస్ట్ దునియాలో ఏ విధంగా మనము ఇందులోకి వచ్చాం కదా, ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి అది నేర్చుకోండి కదా. అది నేర్చుకుందాం కదా సార్. అది నేర్చుకోకపోతే ఎట్లా? అంతేనా సార్? దునియాలో చాలా ఉన్నాయి,
కొంతమంది ట్రేడింగ్ చేసుకుని బతుకుతున్నారు. రోజు $5 టార్గెట్ పెట్టుకొని $10 చాలు, ఎక్కువ అవసరం లేదు సార్. ఎక్కువగా ఆశపడట్లేదు. $5 $10 రైట్ నౌ. అంటే స్టార్టింగ్ లెవెల్లో అట్లా ఉంటుంది. మరి ఒక 3 months 4 months 5 months అలా చేయాలి. ఆ విధంగా టార్గెట్ పెట్టుకుని వాటిలో అట్లా చేసుకుంటున్నారు. ఇంకా సిస్టాలు అంటారా, ఈ మధ్యన చాలా వస్తున్నాయి. జాగ్రత్త పడండి, అది మీ ఇష్టం. ఓకేనా? మన లెక్క ఒక బండ సిస్టమ్ కాదు. బండ సిస్టమ్ అంటే అర్థమైందా మీ అందరికీ? మా తెలంగాణలో వాళ్ళకి అర్థమవుతుంది. బండ సిస్టమ్ అనేది ఇది బండ, అది మన పీవీసీ మీట్ అనేది అసలు చెక్కు చెదరలేదు అనమాట. లేట్ అవ్వడం పక్క, బట్ రావడం కూడా పక్కనే. సో ఇలాంటి సిస్టమ్లు అన్నీ ఉండేవి సార్. ఓకే, సో వాళ్ళు 259 మెంబర్స్ చేశారంట సార్. ఇలా అయితే ఎలాగా సార్? మరి ఎందుకు ఎంట్రీ అయ్యారు కదా, మరి $2 ఉన్నప్పుడు $1 ఉన్నప్పుడు సీడ్ ఫండింగ్ చేశాను అంటున్నారు. ఇవ్వట్లేదు అంతే. ఇది ఒకటే మాట తప్ప. సరే, నువ్వు ఆగస్టులో ఎంట్రీ అయ్యావు కదా, ఎందుకు ఫిబ్రవరిలో తీసుకోలే అంటే ఇయ్యలే అంటాడు. ఎన్నిసార్లు మాట్లాడినా ఇయ్యలే అంటాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఎందుకు సార్, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే, సార్ ఇయ్యలేదు సార్, ఎక్కడ ఇచ్చింది అంటాడు. నువ్వు నిజంగా ఎంట్రీ అయ్యా అంటే ఎంట్రీ అయ్యాను సార్ అంటారు. మరి ఇక నేనేం చెప్పాలా సార్? నేను లైవ్లో ఉండేవాడిని, మీరు నాకే అబద్ధం చెప్తే ఎట్లా? నిజం సార్, ఇవ్వలేదు అంటాడు. ఏం చెప్పాలి ఇక సార్? వితౌట్ చార్జెస్ మనం బయటకి చాలా తీసుకున్నాం సార్. నేను తీసాను అంటే మళ్ళీ కొంతమంది ఏమంటారు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు సార్ వచ్చి, సార్ అప్పుడు మళ్ళీ మీరే అన్నారు, మీరు కూడా అన్నారు అది ఇంకా హై లెవెల్కి వెళ్తుందని. అవును, అన్నమాట వాస్తవమే, అనలేమని చెప్పి అనట్లే, ఎందుకంటే అంతా రికార్డు కూడా ఉంటుంది, కరెక్టే. బట్ మనకు కావాల్సిందన్న తీసుకోవాలి కదా. ఇప్పుడు మేము ట్రేడింగ్ చేస్తాం సార్. ఇప్పుడు ఎన్నోసార్లు మధ్యలో నేను చెప్పాను, ట్రేడింగ్ చేసినప్పుడు మన దగ్గర $100 ఉంటే మేము ఇప్పుడు $10తో ట్రేడింగ్ చేస్తాం సార్. ఎంత? $100 ఉంటే $10తో ట్రేడింగ్ చేస్తాం సార్. అంటే ఎంత? 10%. సో రేపు అంటే మనం ఏదైతే ఎంచుకున్నామో ఆ దారి రాంగ్ అయితే ఈ 90%తో మళ్ళీ మనం బతకొచ్చు, మళ్ళీ మనం చేంజెస్ అవ్వచ్చు. బట్ ఇక్కడ నువ్వు 90%తో ట్రేడింగ్ చేస్తే, అని దగ్గర ఉన్నాయి $100, $90తో నువ్వు ట్రేడ్ చేస్తే, ఎగ్జాంపుల్ రేపు అది అనుకుంటే జరగకపోతే మిగతా ఈ 10%తో ఏం చేస్తావు సార్? ఏమైనా చేయొస్తుందా? చేయరాదు. అంటే ఎలాగే ఇక్కడ కూడా సార్, ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాలి, లేదా ఏం జరుగుతుంది అని తెలుసుకోకపోతే దాన్ని తప్పెవరిది? మరి ఓకే సార్, ఒకటే మాట అంటారు వాళ్ళిద్దరు. ఏమంటారంటే, సార్ మొత్తం లాజ్ చేస్తుంది, మన దగ్గరికి తీసుకుపోతుంది, మొత్తం లాజ్ చేస్తుంది. ఓకే, మీరు అన్నమాట వాస్తవమే. మీరున్న స్థితిని బట్టి అవును, మీకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నేను కాదు అని అనను, కాదు అని కూడా నేను కరెక్ట్ కూడా కాదు, అఫ్ కోర్స్. బట్ ఇక్కడ మీరు ఎందుకు తీసుకోలేదు అనేది ఇంపార్టెంట్. ఆ టైంలో ఎందుకు తీసుకోలేదు? మీకు ఇచ్చినప్పుడు 1 lakh పెట్టావు, రోజు 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అయ్యింది. సో దాన్ని ఎందుకు తీసుకోలేదు నువ్వు? 1500 పీవీసీ మీటర్ నీకు వచ్చి కూర్చుంది, రోజు 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుంది, అప్పటివరకు నీకు 700 పీవీసీ వచ్చింది. ఓకే, మేము చెప్పినాం కావచ్చు ఇంకా పెరుగుద్దని. బట్ ఉన్నది అయితే కొంచెమన్నా తీసుకోవాలి. నీ అమౌంట్ అయితే నువ్వు తీసుకోవాలి, నీకు బాధ ఉండదు కదా సార్. నీ అమౌంట్ అయినా నువ్వు తీసుకోవాలి కదా. సో అంటే నువ్వు ఇంకా ఎక్కువ ఆశించినావు సార్. నువ్వు $100 200 పీవీసీ మీటర్ కొన్నావు, 1200 చేసింది కూడా పీవీసీ మీటర్ అనే కదా. సరే, రాని వాళ్ళంటే రాకపోయారు, వచ్చిన వాళ్ళు ఎంత తీసుకోలేవు అనేది నాకు వచ్చాను అనమాట. సో అటుపెట్టి తను సాటిస్ఫై అయితే కాలేదు, మరి కాడు కూడా. సో ఎనివే, ముందు మన చంద్రశేఖర్ సార్ 2 మాటలు మాట్లాడతారు, విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మీటింగ్ లో ఉండగానే నాకు ఒక ఫోన్ చేశాడు, మాకు బావమరిదేవాడు ఫోన్ చేశాడు. వాడు అడిగింది ఏంటంటే, ఇప్పుడు 2 years బ్యాక్ పీవీసీ మీటర్ వాడు కొన్నాం కదన్నా, ఏమైందన్నా, ఎంత ఉంది రేటు అని అడిగాడు.
ఈ విషయం పైన చాలా మంది టీం మెంబర్స్ లో ఒక్కొక్క లీడర్ దగ్గర ఉన్నటువంటి టీం లో ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా సో వస్తుంది అక్కడ సార్. ఏంటంటే ఖచ్చితంగా చూడండి, ఇప్పుడు ఆ అబ్బాయి లైవ్ లో లేడు. ఇందాక రాజేష్ సార్ చెప్తున్నారు, లైవ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే గతంలో నువ్వు పెట్టిన 5,500 పెట్టారు, 4 పీవీసీ మెటల్ వచ్చాయి, 50% ఆఫర్ వచ్చి ఒక 6 పీవీసీ మెటల్ వచ్చి ఉంటాయి. 6 పీవీసీ మెటల్ వచ్చాయి, దాన్ని నువ్వు ఆ వ్యాలెట్ ఇప్పుడు అలాగే యాక్టివేట్ అయిందా, యాక్టివేషన్ లో ఉందా? అది నువ్వు లైవ్ లో ఉంటే ఖచ్చితంగా అది డియాక్టివేట్ లో ఉంటది. నువ్వు లైవ్ లో ఉంటే ఏం మార్పులు వస్తున్నాయి, ఏం జరిగింది, ఇప్పుడు ఆ వ్యాలెట్ ను డియాక్టివేషన్ అయిపోయింటది ఎప్పుడు. అది లైవ్ లో లేడు, అతను ఏం జరుగుతుందో తెలియదు. ఆ వ్యాలెట్ ని యాక్టివేట్ చేసుకుంటే నువ్వు తిరిగి మళ్ళీ ఇప్పుడున్న మా ప్రజెంట్ పీవీసీ మెటా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 1000 పీవీసీ మెటా పెడితే గానీ వ్యాలెట్ యాక్టివేట్ కావద్దు. అప్పుడు 1 పీవీసీ మెటా ఉంది, ఇప్పుడు నువ్వు 100 పీవీసీ మెటా పెట్టాలి. అప్పుడు ఉన్నటువంటి ప్రైస్ వేరు. అప్పుడు $6 $7 దగ్గర నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఇప్పుడు బిలో ₹1 ఉంది. ఇప్పుడున్నటువంటి మార్కెట్ ప్రైస్ కి నువ్వు 1000 పీవీసీ మెటా సీడ్ ఫండింగ్ చేస్తేనే ఆ వ్యాలెట్ యాక్టివేట్ అవుతుంది. ఇలా డీయాక్టివేట్ అయినటువంటి వ్యాలెట్లు ఓల్డ్ ఎంత ఉన్నా ఒక్కొక్క పర్సన్ టీమ్ వైజ్ తీసుకుంటే, సో వాళ్ళందరూ 6 పీవీసీ మెటాలు కూడా నీకు క్యాష్ అవుతుంది. నీకు ఖచ్చితంగా నువ్వు వారు పెట్టిన 5,500 రూపాయలు అన్నది 50,000 వరకు తీసుకోగలుగుతావు. బట్ నువ్వు చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది, చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. దాన్ని 50,000గా నువ్వు తీసుకోవాలనుకుంటే అదే 6 పీవీసీ మెటాల్ని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాక్టివేట్లు చేసుకోవాలి. వ్యాలెట్ నువ్వు దాన్ని లైఫ్ ఇవ్వాలి, దాన్ని లైవ్ లో ఉంచుకోవాలి. దాన్ని ఎప్పుడు నువ్వు లైవ్ లో ఉండాలి. నీ వ్యాలెట్ అనేది సిస్టమ్ ఇచ్చేటువంటి డొమైన్ చేంజెస్ లా కానీ ఆ రేట్ పిన్ మార్చుకోవడం, ఇవన్నీ ఏవైతే ఈ సిస్టమ్ చెప్తుందో సెక్యూరిటీ పర్పస్, మల్టీ లేయర్ సెక్యూరిటీ ఉంది కాబట్టి పీవీసీ మెటకి, ఆ మల్టీ లేయర్ లో సెక్యూరిటీ భాగంగా సిస్టమ్ తీసుకొచ్చేటువంటి చేంజెస్ ఏదైతే పెట్టిందో అవన్నీ కూడా నువ్వు చేసుకుంటే ఆ 6 పీవీసీ మెటాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా లైవ్ లో ఉంటాయి. నువ్వు ఖచ్చితంగా అది 50,000 20,000 30,000 తీసుకుంటావు. దానికి నువ్వు పెట్టినటువంటి 5,500 అనేది 3 times 4 times ఎక్స్ట్రా తీసుకుంటావు. బట్ నువ్వు లైవ్ లో ఉండాలి. ప్రజెంట్ ఏదైతే సిస్టమ్ ఇచ్చేటువంటి విధానాలన్నింటినీ నువ్వు ఫాలో అవుతూ ఉంటే నువ్వు పెట్టిన 5,500 అనేది ఖచ్చితంగా బెనిఫిట్ గా మారుతుంది. ఆ పర్సన్ అప్పుడెప్పుడో పెట్టాడు, ఆ వ్యాలెట్ యాక్టివేషన్ లో లేదు, డియాక్టివేట్ అయిపోయింది, పిన్ చేంజ్ చేసుకోలేదు. పీవీసీ మెటల్ లోపలికి వెళ్దామంటే కూడా నీకు 100 పీవీసీ మెటల్ ఉండాలి. ఇవన్నీ ఈ టీం మెంబర్స్ కు టీం నుంచి వచ్చేటువంటి సమస్యలు, వచ్చేటువంటి ఇబ్బందులు. వాళ్ళు విసిగిపోయారు. ఓకే, వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ వాళ్ళు 2,500 పెట్టారన్నారు, తర్వాత మళ్ళీ 5 టీం మెంబర్స్ టీం లీడర్స్ పెట్టమంటే 5,500 తీసుకొచ్చారు. క్రిప్టో కరెన్సీలోకి వచ్చిన తర్వాత పెట్టిన పెట్టుబడి ఎంతో ఆశతోనే వచ్చారు అందరూ కూడా. బట్ ఆ ఆశని కొనసాగించారు, ఈజీగా కాదు. నువ్వు కోటీశ్వరుడు, లక్షాధికారి, కనీసం ఒక 50,000కు నువ్వు పెట్టిన 5,000తో 50,000కు అధికారి కావాలంటే అంత ఊరికే అవుతుందా? డబ్బులు ఊరికే రావు కదా, ఎట్లా వస్తాయి? దానికి నువ్వు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కదా, నువ్వు కొంచెం పని చేయాలి కదా. నువ్వు గడ్డపార తీసుకొని భూమిని దున్ని అది నువ్వు చేయాల్సిన కాయ కష్టం లేదు ఇక్కడ. జస్ట్ నువ్వు లైవ్ లో ఉండాలి, సిస్టమ్ ని ఫాలో అవుతూ ఉండాలి, లీడర్స్ చెప్పేదాన్ని ఫాలో అవుతుండాలి. లీడర్స్ చెప్పేదాన్ని నువ్వు పెడచెవున పెడితే, నీ అప్లైన్ మాటలు నువ్వు పెడచెవున పెడితే అక్కడతో నీ బిజినెస్ స్టాప్ అయిపోయినట్లే. నీ అప్లైన్ ఏదైతే చెప్తాడో అతను లైవ్ లో ఉంటాడు. ఇప్పుడు అప్లైన్ ఇప్పుడు మీరు మా అప్లైన్ మాట వింటాము డౌన్ లైన్ అన్నవాడు ఖచ్చితంగా మీరు లైవ్ లో ఉంటారు. పీవీసీ మెటా బిజినెస్ లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పర్సన్స్ చాలా మంది, వేల మంది ఉన్నారు. ఆ వేల మంది కూడా రియలైజ్ అవ్వాలి, మెల్లగా మార్పు రావాలి. పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఇవాళ 30th వచ్చినటువంటి అప్డేట్, P2P ఆప్షన్ వచ్చినటువంటి అప్డేట్ మెల్లగా మైండ్ చేంజెస్ అయ్యింది. రియలైజ్ అయ్యారు అందరూ కూడా. రియలైజ్ అయ్యి ప్రాఫిట్ ఏ దిశగా ఉందో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సో అలాగా టీం మెంబర్స్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే 5,500 పెట్టి ఆపేశారో వాళ్ళందరూ కూడా మీరు మారడానికి ప్రయత్నం చేస్తే గానీ మీకు అసెట్ విలువైనదిగా మారదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 100% సార్. మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, లైవ్ లో ఉండాలి అని చెప్తున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే మనము పర్సంటేజ్ తీసుకుంటే 1000 మందిలో 20 మంది కూడా లైవ్ లో లేరు. 1000 మందిలో 20 మంది లైవ్ లో లేరు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
ఇప్పుడు ఇక్కడ మన మీటింగ్ గురించి మనం చూసుకుంటే దగ్గర దగ్గర వచ్చే వాళ్ళలో ఇప్పుడు 90% మెంబర్స్ రావట్లేదు వచ్చే వాళ్ళలో. అంటే ఇక మన క్వాంటిటీ కాదు నేను చెప్పేది. ఈ 90 పీపుల్ ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు చాలా చాలా ఇంప్రూవ్ అయ్యారు, నేర్చుకున్నారు. ఇక్కడ చాలా చాలా ఇంప్రూవ్ అయ్యారు, నేర్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవ్రీడే ఎర్న్ చేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళు డబ్బు అనేది సంపాదిస్తున్నారు సార్. ప్రతిరోజు మీరు చూసుకుంటే నేను బట్టి ఒక కళ్ళు మూసుకొని టకటకటకటక ఒక 30-40 మంది పేర్లు చెప్పగలను నేను చెప్పాలంటే. ఎవరెవరు లేరు అని అంటే ఎందుకు లేరు వాళ్ళు మీరు అనుకోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు సో పీవీసీలో లాభం రావట్లేదు అని చెప్పి మీటింగ్ రావట్లేదు కాదు. వాళ్ళంతా కూడా ఏదో ఒక రకంగా మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. మరి అలాగని చెప్పేసి వాళ్ళు పీవీసీ పెట్టే రోజు వాళ్ళ వ్యాలెట్లు ఓపెన్ చేస్తారంటే ప్రతి ఒక్కరు ఓపెన్ చేస్తున్నారు. నిదర్శనం మొన్న మనకి ఒక సార్ వచ్చారు కదా, ఆ సార్ పేరు గుర్తురావట్లేదు. తను అదే మ్యాథమెటిక్ సార్ పేరు కేఎన్ చారి సార్. ఎస్. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అర్న్ చేసుకుంటున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇక్కడ ఎన్నో రకాలుగా మన మీటింగ్ నుంచి వెళ్ళి విని వాళ్ళు నేర్చుకుంటున్నారు. రామశేష్ సార్ మాట్లాడుతున్నారు, ఒకసారి మాట్లాడు. నమస్తే సార్ రామశేష్ సార్. సార్ భరద్వాజ్ గారండి. భరద్వాజ్ కంటే ముందు ఒక రోజు కేఎన్ చారి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఆ సార్ మన కేఎన్ చారి సార్ మాట్లాడిన తర్వాత ఆ తర్వాత భరద్వాజ్ గారు మాట్లాడారు అనమాట. సో అట్లా వీళ్ళంతా కూడా ఏంటంటే అతని దగ్గర 200 వ్యాలెట్లు ఉన్నాయి. బట్ ఎందుకులే ఓపెన్ చేయడము. సో పీవీసీ మీట మనము ఇది మన పర్లమెంట్లో ఉన్నప్పుడు కదా ఆటో ప్లస్ ఖర్చు నిలబడుతుంది మనం ఓపెన్ చేసిన ఓపెన్. ఇది అలా కాదు కదా. ఆ 200 వ్యాలెట్లను నువ్వు లైవ్ లో ఉంచాలి, చూడాలి. ఎవ్రీడే ఎవ్రీడే అంటే చెప్తాను కానీ ప్రతిరోజు ఓపెన్ చేయకుండా ఓపెన్ అయితే చేసుకోవాలి కదా సార్. ఒక్కో రోజు ఒక్కొక్క వ్యాలెట్ ఓపెన్ చేసి 200 రోజులు అవుతుంది. మరి అందుకే అట్లా ఎవ్రీడే ఓపెన్ చేయాలని చెప్తాము. సో అట్లా లైవ్ లో ఎందుకు సార్ అంటే లైవ్ లో ఉంటేనే లైవ్ లో ఉంటే ఏం చేస్తావు, మీటింగ్కి వస్తావు. మీటింగ్కి వస్తే ఏం చేస్తావు, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి నేర్చుకుంటావు. బట్ ఈ నాలెడ్జ్ మేము చెప్పిన దాని మీదే పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో నీకు ఎన్నో దారులు కనబడతాయి. ఆ దారిలో వెళ్తావు, లేదా ఇక్కడ ఇచ్చిన దారిని కూడా వెళ్తావు. సో ఇలా మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది అనమాట. లేకపోతే ఏమవుతుంది సార్, నేను పార్లమెంట్లో పెట్టాను, పీవీసీలో పెట్టాను, మీటింగ్ రావట్లేదు. మీరు సపోజ్ ఓకే పార్లమెంట్లో పెట్టి ఉంటారు, పీవీసీలో పెట్టి ఉంటారు, అన్ని కలిసి 2 లక్షలు 3 లక్షలు అయి ఉంటాయి. ఒక మీలో మీరే వేస్ట్ అయిపోయాయి, ఈ పైసలు వేస్ట్ అయ్యాయి, ఆ పైసలు వేస్ట్ అయ్యాయి అనుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది సార్, ఏమవుతుంది చెప్పండి ఒకసారి. ఎవరన్నా డబ్బులు వస్తాయా సార్? అలా అనుకుంటూ వెళ్తే డబ్బులు వస్తాయా? లేదు. దానివల్ల ఏమవుతుంది సార్, ఇంకా డిసీజెస్ వస్తాయి, రోగాలు వస్తాయి సార్. డిసీజ్ అంటే ఎందుకంటే రోజు ప్రతి వ్యక్తికి, చిన్న పిల్లవాడు ఈరోజు పుట్టినంటే వాడికి రేపు 2వ రోజు, ఎల్లుండి 3వ రోజు. సో ఆల్రెడీ ఇట్లా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. రోజులు అంటే తనకి రోజులు పెరిగిపోతూ ఉంటాయి, తనకి వయసు పైబడుతుంది. సో పడిన కొద్దీ ఇంకా కూడా ఇది అవుతుంది. కానీ అలా కాకుండా లైవ్లో వచ్చి ఉంటే అది జరిగిపోయింది, దాన్ని వెనక్కి లాగలేము. అయిపోయిన టైంని వెనక్కి తీసుకురాలేం కదా సార్. బట్ రైట్ నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, అంతే కదా సార్. ఇప్పటి నుంచి ఏం చేయాలా, మళ్ళీ ఇలాంటి జరగకుండా మనం చూసుకోవాలి. అంటే ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ లైవ్ సెషన్లో దొరుకుతున్నాయి. అది ఇంపార్టెంట్ అనమాట. అంటే మీటింగ్ వచ్చే వాళ్ళకో లేకపోతే నలుగురిలో కలిసి మాట్లాడే వాళ్ళకో ఇలాంటి అవగాహన అనేది ఉంటుంది అనమాట. మీటింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఇంతకుముందు మనము మన ఊర్లలో అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు నో ఫోన్స్. మా ఊళ్ళో ఇద్దరు దగ్గరనో ముగ్గురు దగ్గరనో ఓన్లీ టీవీలు ఉంటుండే. అక్కడికి వాళ్ళు రానియకపోదురు. సో అది ఒకసారి కచేరీ ఉంటుండే. కచేరీ కాడికి వెళ్తే మనం ఉంటాం కదా, 2-3 అడ్డాలు ఉంటాయి ఊళ్ళో.
సో అక్కడ 5:30కి ఎర్లీ మార్నింగ్ 5:30 to 7:30 8 o'clock వరకు కూడా పబ్లిక్ అక్కడ కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్ళు. సో కొంతమంది ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే వాళ్ళు కాదు, వాళ్ళకి ఏం తెలియదు. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనము బయటకు వస్తేనే ఈ మనం పర్టికులర్గా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, క్రిప్టోలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అందరి గురించి కాదు కదా సార్. ఎవరి ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వాళ్ళకు ఉంటాయి. బట్ మనం ఇలాంటి వాళ్ళలో ఉన్నప్పుడు ఏ ప్రొఫెషన్లో మనం వెళ్తున్నామో ఆ ప్రొఫెషన్లో వాటి గురించి మనకు తెలియాలి అంటే మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. ఓకే, సో అలాగే ఏ ప్రొఫెషన్ అయితే నువ్వు చేస్తున్నావో అది తెలియాలి నీకు. అంటే నువ్వు క్రిప్టోలోకి వచ్చావు కనుక ఇలాంటివి ఇదేంటి, దీంట్లో ఏ విధంగా మనం ముందుకు రావాలి అనేది చూసుకుంటే అలా వస్తే కనుక మనకు అన్నీ అర్థమవుతాయి. సో ఇలా ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, ఇంకా ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం చేయాలో అందరికీ తెలుస్తుంది, ఏం చేయకూడదు కూడా తెలుస్తుంది ఇక్కడ వస్తే. అందుకని సార్ ఎన్ని డబ్బులు పెట్టామనేది ముఖ్యం కాదు వీటిల్లో, ఈ మన ఈ క్రిప్టో కరెన్సీలో అలా ఉండదు సార్. వేరే వాటి గురించి నేను మాట్లాడుతున్నాను, ఓన్లీ పీవీసీ కాదు, వేరేవి కూడా. ఇప్పుడు మన బిట్కాయిన్ ఉంది, 1,25,00,000 వరకు వెళ్ళింది, 1,25,00,000 వరకు వెళ్ళింది. ఓకే, సో ఆ రోజున నేను కొనేస్తాను, దాన్ని నేను చూడను, 1,20,00,000 ఉంది, ఒక బీటీసీ కొనేస్తాను, చూడను, దాన్ని పట్టించుకోను అంటే కుదరదు. మరి డబ్బులు పెట్టావు కదా, అయినా కూడా మళ్ళీ దాన్ని చూడాలంటే అవి చూడాలా? ఎస్, ఖచ్చితంగా చూడాలి. చూస్తేనే డబ్బు వస్తుంది, లేదా డబ్బు రాదు సార్. సో అందుకని మీరు పార్ట్నర్స్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఏ ప్రొఫెషనల్ ఏదైతే నువ్వు చేస్తావో, ఏదైతే నువ్వు చేస్తున్నావో, ఎక్కడైతే నువ్వు పెట్టుబడి పెట్టావో కంపల్సరీ నువ్వు దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ బిఎన్బి స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, స్క్రీన్ షేర్. ఓకే, చూడండి సార్, ఇక్కడ ఇది మీ అందరికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం అవుద్ది, ఎందుకంటే చాలా మంది అంటే ఈ మధ్య అందరు నేర్చుకుంటున్నారు. ఇది ఏ విధంగా పైకి వెళ్తుంది చూడండి. ఇక్కడ దీన్ని క్యాండిల్స్ అంటారు. కింద ఒక లైన్ పోతుంది చూడండి, ఇక్కడ ఎగ్దమ్ కింద ఎడమ నుంచి కుడికి. సో ఇప్పుడు ఒక క్యాండిల్ కనబడుతుంది అక్కడ, పెద్దగా గ్రీన్ కలర్ పెద్దది. అంటే అర్థం ఏంటి? సో దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఇదేంటిది, ఈ లైన్ ఏంటి, ఆ లైన్ ఏంటి, ఇదంతా కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలు, పాయింట్ పిన్ టు పిన్. అప్పుడే ఇక్కడ డబ్బులు సంపాదిస్తారు సార్ పబ్లిక్, లేదా డబ్బులు సంపాదించారు. బిఎన్బి చూసాం కదా మనం, 1300 చూసాం, $1,380 చూసాం. ఎంత? $1,380. ఇప్పుడు ఎంత సార్? అక్కడ ఎంత రన్ అవుతుంది? 876 లైవ్ లో ఇప్పుడు 876 బిఎన్బి ఉంది. ఇక్కడ కూడా కోట్లలో డబ్బులు పెట్టినా కూడా నువ్వు దాన్ని అబ్జర్వేషన్లో ఉండాలా. ఓకే, తగ్గినప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అయ్యారు, 800 ఎంట్రీ అయ్యావు అనుకోండి. మీరు ఎంట్రీ అంటే ఏంటిది? ట్రేడింగ్ తీసుకున్నారు అంటే 800 ఉన్నప్పుడు పెట్టారు, $76 పెరుగుద్ది కావచ్చు, నేను తీసుకుంటాను. సో ఇప్పుడు 876 వచ్చింది కదా, $76 ఎక్స్ట్రా వస్తుంది, దీన్ని తీసేయాలి, నువ్వు తీసుకోవాలి దీన్ని. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ పడుతుంది అంటే మళ్ళీ తగ్గే అవకాశం ఉంది, నువ్వు చూడలేవు అనుకో, మళ్ళీ 800 వచ్చింది అనుకో. సో అప్పుడు మన దగ్గర మైండ్ ఉన్నట్ట లేనట్ట? డబ్బులు అయితే ఉన్నాయి, $800 ఉన్నాయి. ఇప్పుడు నువ్వు పెట్టేశావు, $800 ఉన్నప్పుడు పెట్టేశావు, పెరుగుద్ది అనేది నీకు ఉందనుకోండి, పెరుగుతుందని చెప్పేసి నువ్వు లాంగ్ పెట్టుంటావు. మేబీ $76 వచ్చింది, ఇప్పుడు 876 అయింది అంటే ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసుకోవాలి, ట్రేడ్ని క్లోజ్ చేయాలా. క్లోజ్ అంటే లెఫ్ట్ అవ్వడం అందులో నుంచి. సో అలా క్లోజ్ అయితే కనుక $76 నీకు వచ్చి ఉంటాయి. లేదు నువ్వు చూడట్లేదు అయినా కూడా దాన్ని అట్లే ఉంచావు, ఇంకా ఎక్కువ పెరుగుద్ది అనుకున్నావు అనుకో,
పెరగచ్చు, చెప్పలేము, మేబీ ఇక్కడ పెరుగు అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ రెడ్ కలర్ స్టార్ట్ అయింది. ఇక్కడ $76 ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ నువ్వు తీసేసుకోవాలా. కావాలంటే మళ్ళీ ఎంట్రీ అవ్వు, నో ప్రాబ్లం. ఇవి మొత్తం తీసేసుకోవాలి. సో మళ్ళీ అక్కడ రెడ్ క్యాండిల్ పడింది. సో నువ్వు తీయకపోతే నీ ప్రాబ్లం సార్ అది. ఓకే, సో ఇక్కడ ఇలాగే మన పీవీసీలో కూడా మనం ఎంట్రీ అయ్యి ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు అవుట్ అవ్వాలి, ఎప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలి, ఇవన్నీ కూడా డిపెండ్ ఉంటాయి తప్ప నేను ఒకసారి ఎంట్రీ అవుతాను ఇక నాకు రాని వస్తుంది కదా, అది వచ్చింది అందులో ఉంటుంది కదా, ఇది వేస్ట్ పీవీసీ మీటర్ ఎందుకు పెరగట్లేదు అంటే కుదరదు. సో ఇలా అయిపోయిందా లేదా, మన పీవీసీ మీటర్ కూడా ఇలా అయిపోయిందా లేదా. సో ఎప్పుడు ఎంట్రీ అవ్వాలా, ఎప్పుడు తీసుకోవాలా. ఇప్పుడు దాకా బైనాన్స్ చూసాం, ఇప్పుడేమో మనం కాయిన్ మార్కెట్ క్యాప్ చేస్తున్నాం. సేమ్ ఇది ఇప్పుడు అంతే సార్, ఇవి కూడా ఇలాగే. ఓకే, 1 అవర్ ఒకసారి, 15 మినిట్స్ ఒకసారి, ఈ విధంగా క్యాండిల్స్ అనేది ఇప్పుడు అందులో ఇగో చూసారా, ఇందాక వేరే కాయిన్ చూపించాను దేంట్లో, బైనాన్స్లో. సో ఈ 15 నిమిషాల ముందు ఆ క్యాండిల్ ఎంత పెద్దది పడింది చూడండి. సో ఇక్కడ చాలా మంది ట్రేడర్స్ ఉన్నారు, ఇక్కడ అందరు కనబడతారు ఇక్కడ సార్, బైనాన్స్లో కనబడతారు, ఇక్కడ కనబడతారు, ట్రేడర్స్ ఎంతమంది ఉన్నారు అనేది. సో ఇదంతా కూడా లైవ్లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు, వాళ్ళకి కొన్ని మనం నేర్చుకుంటాము. సో వర్కౌట్ అవుద్ది అనమాట డబ్బులు సంపాదించుకోవడానికి. అంతేగాని ఇప్పుడు ఈరోజు నాకు 2-3 మాట్లాడారు. సో వాళ్ళకు పీవీసీ మీటర్ అంటే పూర్తిగా 100కి 110% డబ్బులు అయితే పెట్టారు. ఓకే, ఆ సారు అంటాడు పాపం నేను నా జాగా అమ్ముకొని కూడా నేను ఇవ్వడం జరుగుతుంది సార్ పీవీసీ మీటర్లో. ఆఫ్ కోర్స్ కరెక్టే, నేను కాదని నేను అనట్లేదు. కానీ దానికి మనం సమాధానం చెప్పగలమా? లేదు కదా. దట్ ఇస్ రాంగ్ ఎంట్రీ, లేకపోతే ఇలా జరిగింది, మార్పు జరిగింది, పార్లమెంట్ నుంచి పీవీసీకి వచ్చాము. సో పీవీసీ వచ్చిన తర్వాత కూడా మరి ఇలా జరిగింది. ఓకే, అందుకే లైవ్లో లేకపోతే ఇలా ఉంటుంది. సో ఇట్లా ఇవన్నీ కూడా మనకు తెలియాలి సార్. ఇవన్నీ తెలుసుకోకుండా ఇలా జరిగింది అలా జరిగింది అంటే అసలు ఎవ్వరు కూడా మనని అయ్యో నీకు ఇలా అయిందా అని చెప్పేసి ఎవరైనా ఏమైనా తీసుకొచ్చి ఇస్తారంటే ఏమి ఇవ్వరు సార్. ఓకే, సో సార్ అంటారు, ఏమంటారంటే సార్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీటింగ్ చేస్తున్నారు కదా, ఈ సార్కి చెప్పండి వెంటనే దీన్ని ఇమీడియట్లీ బైనాన్స్లోకి లేకపోతే అక్కడ ఇక్కడ తీసుకెళ్ళమని చెప్పండి సార్ అని. ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా మనకి అవగాహన లేకపోతే మన మనీ అనేది అర్న్ కాదు. ఓకేనా, సో సార్ కూడా అదే మాట చెప్పాను, ఇక్కడ కూడా చూడండి మీరు. సో వాల్యూమ్ అనేది మంచి $30,000 ఈరోజు చూడండి ఇక్కడ. సో ఈ విధంగా ఇక్కడ మనము ప్రతిదీ కూడా ఇక్కడ ఇలా చూసుకోవచ్చు. ఓకేనా, ఇది $30,000 అన్నా సార్, $30,000 బిజినెస్ జరిగింది ఈరోజు. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీలో. బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఎప్పుడైతే బ్లాక్ చైన్లోకి ఈ ట్రాన్సాక్షన్ అనేది బ్లాక్ చైన్లోకి ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పటి నుంచి వెళ్ళి బిజినెస్ బాగా వస్తుంది, తగ్గేదిలే అంటుంది. ఓకేనా, వాళ్ళు అంటారు ఇలా చేయండి అలా చేయండి అంటే సార్ ఇది ఒక వ్యవస్థ, మనం చెబితే అయినదు, వాళ్ళకి తెలీదా? సో ఇది సార్, ఈ విధంగా లైవ్లో ఉంటేనే మనం మన మనీ అనేది నిజంగానే అర్న్ చేసుకుంటాం. లేకపోతే మనం అంతా అందులో ఎవరు కూడా అర్న్ చేయలేరు. ఖచ్చితంగా మరి లైవ్లో ఉంటేనే ఏదైనా. వితౌట్ ఈ క్రిప్టోలో, ముఖ్యంగా క్రిప్టోలో లైవ్లో లేకపోతే లాస్. ఈరోజు నేను $17 లాస్, నేను మీకు చూపించాను కదా, $26 అర్న్ చేశాను. ఈరోజు నేను $17 లాస్.
ఇప్పుడు నేను తీస్తాను, మళ్ళీ మనకు మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే తీస్తాను. అట్లేం లేదు, $17 తీసి మళ్ళీ ఎక్స్ట్రానే తీస్తాను. ఉం? ఇలా బాగానే ఉంది. కానీ 70 ఓవరాల్గా నాకు తెలుసు నేను ఏ రకంగా లాస్ అయ్యానని. వేరే నేను అనుకోకుండా ఒకటి రాంగ్ అయింది. సో దానివల్ల ఇది నా పర్సనల్ ఇదన్నమాట, గ్రాఫ్ అన్నమాట, పర్సనల్ గ్రాఫ్ అన్నమాట. ఓకే, నిన్న మీకు చూపించినప్పుడు $35 ప్లస్లో ఉన్నాను అట్లంటే నిన్నటి రోజున. సో ఈ రోజున $56 లాస్ అయితే అందులో నుంచి వెళ్ళి ఇప్పుడు అర్న్ చేశాను $39 అర్న్ చేశాను. ఇంకా $17 అర్న్ చేస్తున్నా. అది నాకు తర్వాత ఖచ్చితంగా ఎటు పెట్టి ఒక $10 $20 తీయండి పడుకోను. ఓకే, నా లాస్ను పూర్తిగా తీసి ఆ తర్వాత మళ్ళీ నేను ఎక్స్ట్రా అర్న్ చేయకుండా నిద్రపోను. ఓకేనా? సో అందుకే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇలా కనబడుతుంది. ఓకే, సో ఇది సార్ ఈరోజు మనము నేను అనేది ఏంటంటే ఫుల్ మిల్క్ ఓవరాల్గా ఓకే పీవీసీ మెటాల్లో చేసుకుంటూ మిగతావి కూడా జనరల్ నాలెడ్జ్కి మనం నాలెడ్జ్ తీసుకుంటూ అర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో పీవీసీ మెటాని నాకు తెచ్చిపెట్టాలి, ఇమీడియట్లీగా తెచ్చిపెట్టాలి. నేను ఏది చేయను ఇప్పుడే ఇదే పీవీసీ మెటా నాకు తెచ్చిపెట్టాలి. నేనేం చేయను అంటే మాత్రం లేట్ అవుతుంది సార్. నేను అప్డేట్ రాకముందు కూడా చెప్పాను సార్, అప్డేట్ రాబోతుంది కానీ అప్డేట్లో అందరికీ అనుగుణంగా అయితే లేదు సార్ అప్డేట్ అని చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్గా అదే జరిగింది. అలాగని చెప్పేసి ఏమంటాం కదా, అస్ట్రాలజీ అది ఇది కాదు, నార్మల్గా చూస్తూ ఉంటాం కదా, దానివల్ల ఆ అవగాహన మాత్రమే. సో పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి సార్. వితౌట్ నాలెడ్జ్, వితౌట్ నథింగ్ ఈ రోజులో ఏది చేయలేం, ఎక్కడ అర్న్ చేయలేం, ఏ దేశం వెళ్ళినా కూడా అర్న్ చేయలేం సార్. ఇక్కడ కూడా ఇంత దూరం వచ్చి ఇక్కడ చేస్తున్నాం, ఇక్కడ కూడా మనీ సంపాదించడం అనేది కష్టమైపోతుంది. ఇంత ముందర లెక్క రోజులు లేవు. ఓకేనా, రోజులు ఇంత ముందర లెక్క లేవు. చాలా చాలా చేంజెస్ అవుతున్నాయి. సో ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని పెంచుకుంటూ మనం కూడా అప్డేట్ అవుతూ వెళ్ళాలి. లేకపోతే అన్నీ ఉంటే కుదరదు. ఓకే, సో పార్ట్నర్స్ ఇది ఈరోజు మీతో మరి ఇప్పటిదాకా షేర్ చేసుకున్నాం. ఓకే, ఒకటి న్యూస్ చూడాలనుకున్నాం. ఓకే, సో న్యూస్ చూడలేదు. ఇలా చూడండి, ఇక్కడ న్యూస్లో చూసుకుంటే క్రిప్టో కరెన్సీ గురించి ఏది ఎంత డౌన్ అవుతుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా పైకి వెళ్తుంది అనేది కూడా ఇవన్నీ కూడా మనము కాయిన్ మార్కెట్ క్యాప్లో కూడా మనం ఇవన్నీ చూడొచ్చు. ఓకే, సో ఇందాక ఏమన్నారు, మనము రాబోయే 5 సంవత్సరాల్లో రాజ్యం మొత్తం క్రిప్టోతే కదా, ఇందాక సార్ చెప్పినట్టుగా 100%. బట్ విధి విధానం చేంజ్ అవుద్దేమో కానీ ఖచ్చితంగా క్రిప్టోనే వెళ్తుంది అనమాట. ఓకే, సో అందుకని పూర్తిగా మనలాంటి వాళ్ళ మనం ముందున్నాం, మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకేనా, సో ఇలా ఇవన్నీ న్యూస్ చేస్తే మనకి ఇక్కడ 2 గంటల ముందు ఒక న్యూస్ వచ్చింది చూడండి. నాకు ఇక్కడ బైనాన్స్ ఫ్యూచర్ విల్ బి లాంచ్ ద IRYS USDT కాయిన్ మార్జిన్డ్ పర్పచువల్ కాంట్రాక్ట్. సో బ్లాక్ బీట్స్ న్యూస్ November 26. According to an official announcement, Binance Future will be launched the IRYS USDT perpetual contract on. సో పూర్తిగా ఓకే, సో ఇక్కడ మరి లాంచ్ ఆన్ November 27, 2025 విత్ లివరేజ్ ఆఫ్ 20x. ఓకే, ఇప్పుడు రేపు నుంచి 20x కూడా మనం
లో కూడా పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ 10x లో రన్ అవుద్ది అనేది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇది ఎవరికి ఓన్లీ ఐ ఐ IRYS కదా సార్. 1 మినిట్ ఓకే, ఇక్కడ నడుస్తున్నాయి ట్రేడ్స్ ఇక్కడ. సారీ ఇయర్. ఓకే, IRYS. ఓకే, సో ఇక్కడ 20x కంటే తర్వాత రేపు నుంచి 20x పెరుగుతుంది. ఇక్కడ లీవరేజ్ అంటారు దీన్ని, అడ్జస్ట్మెంట్ లీవరేజ్. ఓకే, ప్రతిదీ కూడా అక్కడ ఇచ్చారనమాట. లాంచ్ అయింది ఈ రోజే. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది సార్? 0.026లో లాంచ్ అయ్యి 0.05150 వెళ్ళి మళ్ళీ కొంచెం తగ్గింది. ఇలా పడుతూ వస్తుంది. ఓకేనా, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రతిదీ ఇక్కడ మనకు న్యూస్లో కూడా వస్తుంది ఏంటిది ఇంకా అనేది. ఓకేనా, సో ఎనీవే మై పార్ట్నర్స్, ఇంకా ఏంటి విషయాలు మరి? ఓకే 21. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా అక్కడ ఈరోజు నేను లాస్ని కవర్ చేస్తా అంటే కవర్ అయ్యేలా ఉంది ఇప్పుడే. ఓకేనా, సో మరి టైం కూడా ఇంకొక 4 నిమిషాలు ఉంది. ఇంకొక నిమిషం, 4 నిమిషాలు కాదు, సారీ. ఏదైనా ఉంటే మీరు అడగచ్చు, డౌట్ ఉంటే పీస్ మెట గురించి కానీ ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్. 5 నిమిషాల్లో మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. మాట్లాడండి, మీరు అందరు కూడా మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను రామశేషుని. సార్ ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఇబ్బంది పెట్టాలని కాదు. లేట్ ఎంట్రీ అంటే ఇప్పుడు జనరల్గా ఫోన్ వాడటమే రాదు చాలా మందికి. అలాంటి సిచ్యువేషన్లో పెరవలేన్లోకి వచ్చారు. పెరవలేన్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా ఈ సెక్షన్ PVC మెటాలో క్రిప్టోకి మా టైంలోకి వచ్చారు. తర్వాత చేర్చిన వాళ్ళు చాలా మంది కనిపించకుండా ఇదైపోయారు. నెంబర్ 1. అవును సార్. తర్వాత మళ్ళీ మధ్యలో ఎప్పుడో కనిపించి రూపాయి 2 రూపాయలు ఉన్నప్పుడు ఎవరు తగలలేదు. 5,500 అయినప్పుడు దాన్ని అకౌంట్లో ఇప్పించారు. మళ్ళీ అది సమస్య ఏదో ఇదైనప్పటికీ మళ్ళీ సైలెంట్ అయిపోయారు. చాలా మందికి మీటింగ్ జరుగుతుందని ఇలా లైవ్లోకి రావాలన్న సంగతి తెలియదు. ఇప్పుడు నేనే నా ఉద్దేశంలో నేనే ఉన్నాను. నేను 2 అకౌంట్లు పెట్టాను, 5,500 వేసాను, ఆనెక్స్ చేశాను. తర్వాత కింద కొంతమందిని చేర్పించాము. అయితే తెలవదు, ఏమీ తెలవదు, రాలేదు. అసలు ముందు ఫోన్ వాడటమే సరిగ్గా రాదు. తర్వాత ఎవరో లింక్ ఇస్తే, మన శ్రీనివాస్ గారు అని ఒక లింక్ ఇస్తే ఒక 5 months 6 months నుంచి చూస్తున్నాం. కాకపోతే అక్కడ ఏమైందంటే ఈ పొరపాటు జరిగినప్పుడల్లా వీళ్ళు సైడ్ అయిపోయారు, కానీ ఎవరు ఇదవలా. ఇదేమి పబ్లిక్ గా బోర్డు ఉండదు కదా, ఇందులో ఇది ఉందని. అలా ఇప్పుడు చాలా మంది, వేల మంది, కోట్ల మంది నాకు తెలిసి ఇరుక్కుపోయి మరి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు సెక్షన్స్ వస్తేనే లైవ్ లో చూస్తున్నాం కాబట్టి 5 months 6 months నుంచి నాకు కొంచెం అర్థం అవుతుంది. లేకపోతే అసలు అది కూడా లేదుగా. నేను అంతకుముందు ఇది చేంజ్ అయ్యే ముందే ఒక దీంట్లోకి ఎంటర్ అయ్యాను. చేంజ్ అయిన తర్వాత మరి మాకేం తెలియదు. 1 year 1.5 year తర్వాత దాంట్లో మళ్ళీ అది 5,500 పెట్టి చేయించారు. తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం దాన్ని అసలు ముట్టుకోలేదు. తర్వాత మళ్ళీ కలిస్తే అది సరి చేయించి తర్వాత లైవ్లోకి వచ్చిన కాడి నుంచి సరి చేసుకుంటున్నాం. అది అలా జరిగిపోయి ఎవరైనా లేట్గా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పటికీ నాకు తెలిసి చాలా మందికి ఒక మీటింగ్ జరుగుతుందని చెప్పి పొద్దున సాయంత్రం అని చెప్పి తెలవదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే చేర్పించిన వాళ్ళు సైడ్ అయిపోయారు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఎవరు బోర్డు కట్టుకుని తిరిగేది కాదు కదా ఇది. ఎందుకంటే ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే ఎవరి కాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ లో ఎలా కంప్ అయిపోయిందంటే అన్నిట్లోనూ ఇదే జరిగింది. అసలు ఉండదు చెప్పండి, మా బాగా చెప్పానండి. అమ్మాయి ఎవరు కంప్ అయిపోతుంది. సార్కి మ్యూట్ చేస్తాను.
ఓకే సార్, మాట్లాడు రామశేష్ సార్ మాట్లాడండి. ఆ సార్కి మ్యూట్ చేశాను. ఓకే. నేను చెప్తుంది ఏంటంటే, నాకు తెలిసి చాలా మందికి ఇప్పటికీ తెలవదు అనుకుంటున్నాను నేను. లైవ్ లోకి అవును అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్న క్యాండిల్స్ అవన్నీ కూడా ఏ రోజు చూసినవి లేవు, అవును చూడలేదు. నిజం స్టాక్ సార్. మార్కెట్ ఏదో న్యూస్ లో చూపిస్తాడు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అని చెప్పి, ఆ ఇంగ్లీష్ న్యూస్ లో ఇండియన్ దీంట్లో కానీ చూపిస్తూ ఉంటారు. అది చూడటమే కానీ ఇవాళ చూస్తున్నాం మీరు అవునవును చూపిస్తుంటే. నా వరకు వచ్చి నేను చెప్తున్నా అది అంతే సార్. అంతే. ఓకే సార్, థ్యాంక్ ఓకే యూ సార్, వెరీ ఓకే మచ్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. మీరేం తప్పుగా మాట్లాడలేదు, ఎందుకంటే మీరు అయ్యో అందరిని ఏదో అనడానికి అని కాదు. మీరు మాట్లాడింది 100% కరెక్ట్ సార్. చాలా మందికి తెలియదు అంటే అలా తప్పు కూడా కాదు. అదేంటంటే ఒక వ్యక్తి మనని మరి మీరు రాండ్రి అని చెప్పినప్పుడు వీళ్ళు వచ్చారు కనుక వాళ్ళని ఏదో విధంగా మనం కొంచెం మరి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడం మాత్రం తీసుకొచ్చిన వారి బాధ్యత కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి వీళ్ళు భయపడిపోతారు అనమాట. ఎందుకంటే నేను వాళ్ళ యొక్క మరి ఇక్కడ సార్ మళ్ళీ ఎంకరేజ్ చేశారు, వాళ్ళ యొక్క బరువు బాధ్యత నా మీద పడుతుందేమో, నా మీద ఏమన్నా అంటారేమో, సిస్టమ్ చేంజ్ అయిందని భయపడి వాళ్ళు పక్కకు ఉండడం జరుగుతుందేమో. కానీ అట్లా ఆ విధంగా జరుగుతుంది. మరి అలా జరగకూడదు. సో అలా ఉండకూడదు. అట్లా ఎన్ని రోజులు అని చెప్పి మనం దాక్కుంటాము, మరి ఒక్కోసారి ఫేస్ చేయాల్సి వచ్చి. అందుకే నేను ఎన్నోసార్లు ఇక్కడ మీరంటే ఎక్కువ రోజులు అవుతలేదు సార్ మీరు మీటింగ్ కాబట్టి. కానీ మేము గత 2019 నుంచి వెళ్ళి కూడా కంటిన్యూగా రన్ అవుతుంది కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, సార్ మనము ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, మన టీం వచ్చింది, మాకు ఆ టీంతో మనము ఎవ్రీడే ఉండాలి. ఒకవేళ తప్పు జరిగినా కూడా ఆన్ టైంలో నువ్వు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి అయ్యో ఇలా జరిగిపోయింది, మరి సిస్టమ్ నిజంగానే మరి తనేం చేస్తాడు, మనం తీసుకుపోయింది వాస్తవమే, సో నిన్న ఇలా చేంజ్ అయింది, ఈరోజు మనకు చెప్పాడు కదా అన్న ఒక అలా ఆలోచన ఆ కింద మీతో వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. బట్ నువ్వు సంవత్సరం తర్వాతనో 6 నెలల తర్వాతనో నెల రోజుల తర్వాతనో నువ్వు ఫోన్ చేయక మొన్న ఇలా అయిపోయింది నేనేం చేయాలనేసరికి అది కొంచెం వేరుగా ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాల్ని మేము రామశేష్ సార్ మేము ఇన్ని సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం సార్. ఎప్పటికప్పుడు ఇలా మొత్తం ఇలా జరిగిపోయింది అని మేము ఎవ్రీడే ఇందులో మార్పులు చేర్పులు చూస్తూ ఇప్పుడేం చేయాలా, ఇప్పుడు ఇలా చేయాలి అంటే మనము మోడ్ అవ్వాలి ఖచ్చితంగా. మనము ఇప్పుడు కాలానికే అనుగుణంగా మనం వెళ్ళాల్సి వస్తుంది సార్. మీరు మాకంటే పెద్దవారు అన్న విషయం నాకు తెలుసు. కానీ నాకే కాలం అనుగుణంగా జరగాలి అంటే మరి అట్లా జరగకపోవచ్చు. అందుకే ఇక్కడ సిస్టమ్ ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ మనం కూడా చేంజ్ అవ్వాలి, లేకపోతే కుదరదు అనేటివి కూడా, ఇలాంటి విషయాలు కూడా మేము ఎప్పుడప్పుడు చేంజెస్కి వచ్చాము. మీరు అన్నట్టు అందరికి తెలియదు, మరి అందరికి తెలియదు మేము ఏం చేస్తాం సార్. మేము కూడా మరి ఇది ఏం పెద్ద ఇది కాదు కదా సార్, ఇంటర్నేషనల్ లెవెల్లో గూగుల్లో పెట్టి ఇక్కడ మీటింగ్ నడుతుందని చెప్పడానికి. సో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం చెప్పగలుగుతాము అన్నమాట. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చాం సార్. ఇక్కడ చాలా మంది ఇక్కడ నేర్చుకొని వెళ్ళిపోయారు సార్. చాలా మంది ఇప్పుడు ఇందాక మీరు క్యాండీలో ఏదో అన్నారు కదా, అవన్నీ కూడా పబ్లిక్ అందులో మరి లీనమైపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పీవీస్ మెట వాళ్ళ దగ్గర లేదని కాదు, వాళ్ళు పీవీస్ మెట ఏమైంది అని అప్డేట్ మాత్రమే చెక్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ దగ్గర పీవీసీ మెట వాళ్ళు ఏం చేస్తున్నారు, తక్కువ అయినప్పుడు వాళ్ళు లక్షల్లో కొనుక్కుంటున్నారు, సరే ఎక్కువైనప్పుడు అమ్మిస్తున్నారు. ఈ విధంగా కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా మేము నేర్పడం జరిగింది. ప్రతిదీ కూడా ఇంకా కూడా మనం మీటింగ్ వస్తే ప్రతిదీ కూడా నేర్చుకుంటూ వెళ్తాం. అందుకే అంటాను సార్, అట్లీస్ట్ లైవ్లో ఉన్న వాళ్ళైతే సంపాదించుకోండి సార్. అందుకే అంటాను నేను. అలాగని చెప్పేసి ఎవరికైతే మీటింగ్లలో వాళ్ళ మీద కోపం అని కాదు, వాళ్ళు సంపాదించుకోవద్దని కాదు నేను మాట్లాడేది. బట్ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా సంపాదించకపోతే వాళ్ళకు మనకు తేడా ఏంటి అనేది నా ఇంటెన్షన్ అనమాట. ఓకేనా సార్? సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా సార్? థ్యాంక్ యూ. మరి ఎవరు లేకపోతే మరి టైం అయితే అయింది. వెల్కమ్ సార్, మాట్లాడండి. ఏంది మైక్ అన్మ్యూట్ చేసుకుంటున్నారు మీరు, మాట్లాడలేదు. మైక్ హలో చెప్పండి సార్. ఆపమ్మా, మాట్లాడు. మైక్ ఆన్ చేసుకోండి సార్. మీ పేరు? ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటంటే సార్, ప్రతి ఒక్కరు కూడా రండి, నేర్చుకోండి. ఓకేనా? సో క్రిప్టో కరెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. టైం అయింది కనుక మనం క్లోజ్ చేసుకుందాం.
ఆల్మోస్ట్ 6 నిమిషాలు ఎక్స్ట్రా, 8 నిమిషాలు ఎక్స్ట్రా కూడా అయింది. ఓకేనా? మాకేదో ఆప్షన్ లేదు. హలో చెప్పండి సార్. సార్, నేను లాస్ట్ బాగుంది ఉంది సార్. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్, ఓకే సార్, సార్ అక్కడ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో సార్ మనకి గుడ్ నైట్ చెప్పడానికి మరి అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే, ఎనీవే ఏది ఏమైనా కూడా సో మనం సార్ మళ్ళీ మీట్ అయ్యారు. సో ఏది ఏమైనా కూడా మనము ఎవ్రీడే మీటింగ్ వస్తూ తెలుసుకుంటూ మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇక టైం అయింది కనుక అందరికీ నమస్తే. జై పీస్ మీట. రేపు మళ్ళీ 9:20 నిమిషాలకు 9:40 నిమిషాలకు మీట్ అవుదాం. అందరికీ నమస్తే. జై పీస్ మీట. జై పీవీసీ మీట, జై పీవీసీ మీట, పీవీసీ మీట వెళ్ళిన జై పీవీసీ మీట సార్, జై పీవీసీ మీట రైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.